భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. అన్ని దేవుడే అట. భూమి, దాని సంపూర్ణత, లోకము, దాని నివాసులు అన్ని దేవుని అనట. నెక్స్ట్, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. సముద్రం మీద పునాది వేశాడట. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. నెక్స్ట్ వచ్చిన, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఎవరు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ఎవరు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, వ్యర్థమైన మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, కపటంగా ప్రమాణం చేయకుండా, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడు యెహోవా వలన ఆశీర్వాదమును. ఎవరు పొందుతారు ఆశీర్వాదం? ఇప్పుడు చెప్పండి. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, వ్యర్థమైన మనసు పెట్టకుండా, కపటముగా ప్రమాణము చేయక, కపటంగా పైకి బాగా లేనిపోని ప్రమాణాలు చేయకుండా, నిర్దోషమైన చేతులను. నిర్దోషమైన చేతులు. ఇంటున్న చేతులు, మన చేతులు క్రీస్తు రక్తములో కడగబడాలి. మన హృదయము క్రీస్తు రక్తములో కడగబడాలి. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. చదవండి, ఆశీర్వాదమునుంది. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్మము నొందును. కానీ నువ్వు చేయాల్సింది క్రీస్తు కొరకు బ్రతుకు. నీ తల, నీ హృదయము దేవునికి ఇవ్వు. గుమ్మములార తలపైకెత్తిది మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునండి. ఎందుకు? మహిమగల ఈ రాజు, బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. దేవునికి ఎవరు చోటిస్తారో వారి హృదయంలో, వారి కుటుంబంలో, వారి జీవితంలో దేవుడు వారిని లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. శుద్ధి చేసుకోండి. మనసులో ఉన్న కల్మషాన్ని కడుక్కోండి. క్రీస్తు రక్తములో పవిత్రంగా మార్చబడండి. ప్రతి ఆశీర్వాదం నీతో పాటు నీ కుటుంబంలోకి రాబోతుంది. నేను ప్రార్థన చేయబోతున్నా. తండ్రి స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ ఉదయం వారి హృదయాన్ని నీకు ఇస్తున్నారు. శుద్ధీకరించి మహిమగల రాజు అయిన నీవు అడుగుపెట్టి మమ్మల్ని పరిపాలించులాగున ప్రతి హృదయంలో గొప్ప కార్యం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.